హాయ్ గైస్, అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఆల్ టైమ్ ఇండస్ట్రియల్ రికార్డ్ క్రియేట్ చేయబోతుంది దేవర థర్డ్ సింగిల్. అలాంటి బజ్ క్రియేట్ అయింది, అలాంటి అంచనాలు క్రియేట్ చేసి పెట్టింది. సాంగ్ వచ్చిన తర్వాత జస్ట్ 24 అవర్స్లోనే తెలుగు సినిమా ఇండస్ట్రియల్ రికార్డులను అన్నిటినీ బ్రేక్ చేసింది. వాటి గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర థర్డ్ సింగిల్ నిన్న దావుదీ సాంగ్ వచ్చింది. 24 అవర్స్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆల్ రికార్డు బ్రేక్ చేసింది. ఇంతకుముందు ఇండస్ట్రీ రికార్డు సాధించిన మహేష్ బాబు నటించిన లాస్ట్ గుంటూరు కారం దమ్ మసాలా సాంగ్ 17.4 మిలియన్స్ ఉండే ఆ రికార్డును బ్రేక్ చేస్తూ 18.6 మిలియన్స్ సాధించి బిగ్గెస్ట్ మార్జిన్ రికార్డుతో ఊచకోత తెలుగు సినిమా ఇండస్ట్రీ పరంగా ఇప్పటి వరకు టాప్ నెంబర్ 1 స్థానంలో ఎన్టీఆర్ దావుదీ సాంగ్ రికార్డు క్రియేట్ చేసి పెట్టింది. ఇక హిందీ లాంగ్వేజ్లో ఒక తెలుగు డబ్బింగ్ సాంగ్కు ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం అనేది బిగ్గెస్ట్ రికార్డు, బిగ్గెస్ట్ అచీవ్మెంటు. 5.6 మిలియన్స్ పైన సాధించింది. హిందీలో కూడా బెస్ట్ రెస్పాన్స్ వచ్చింది. తమిళనాడులో తెలుగు సాంగ్కు ట్రైలర్లే 1 మిలియన్ మన తెలుగు ట్రైలర్ రిలీజ్ చేస్తారు. అలాంటిది ఒక తెలుగు సాంగ్ 2.6 మిలియన్ సాధించడం అంటే అక్కడ కూడా ఈ మూవీ మీద తమిళనాడులో ఏ రేంజ్ బజ్ క్రియేట్ అవుతుందో ఉదాహరణ. కన్నడలో ఆల్మోస్ట్ 1 మిలియన్ దాకా వచ్చింది. మలయాళంలో కూడా బెస్ట్ రెస్పాన్స్ వచ్చింది. సాంగ్ వరల్డ్ వైడ్గా ఈ రేంజ్ రెస్పాన్స్ రావడానికి ముఖ్య కారణం ఎన్టీఆర్ అన్న వేసిన కొన్ని డ్యాన్స్ మూమెంట్. ప్రతి ఒక్కరికి ఫిదా అయిపోయే రేంజ్లో ఆ రేంజ్లో డ్యాన్స్ మూమెంట్ అయితే బ్రహ్మాండంగా ఉంది. ఈ సాంగ్ కంపోజ్ చేసేటప్పుడు, ఈ సాంగ్ షూటింగ్ అప్పుడు ఎన్టీఆర్ అన్నకు చేయికి కొద్దిగా ఫ్రాక్చర్ అయిందంట. ఆ పెయిన్ ఎక్కడ తగ్గకుండా ఫ్యాన్స్ మళ్ళీ ఏదైనా ఐ మూమెంట్ తక్కువైతే డిసప్పాయింట్ అవుతారేమని ఏమాత్రం ఆ ఫ్రాక్చర్ను మూమెంట్ కేర్ చేయకుండా ఐ రేంజ్ స్టెప్, ఐ రేంజ్ ఎనర్జీతో ఆ స్టెప్ వేసిండు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఈ సాంగ్కి ఈ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. నాకు డ్యాన్స్ మూమెంట్ కొన్ని చూసిన తర్వాత ఈజీగా ఎన్టీఆర్ అప్పుడు సింహాద్రి కానీ, తర్వాత అల్లరి రాముడు కానీ, అల్లరి రాముడు కూడా బెస్ట్ డ్యాన్స్ మూమెంట్ ఉంటాయి. ఆది సినిమాలో కానీ గ్రేస్ తగ్గకుండా చాలా ఈజీగా చేసిపోతుండే. ఆ రేంజ్ గ్రేసు, ఆ రేంజ్ ఊపు ఈ సాంగ్లో కానొచ్చింది. కొన్ని షార్ట్ స్టెప్స్ అయితే బ్రహ్మాండంగా ఉంది. కొరటాల శివ ఏ మాత్రం తను ఏదైతే చెప్పిండో ఈసారి బౌండరీ అనేది ఒక రేంజ్లో దాటబోతున్నాం అని ప్రతి సాంగ్లోని మనకు టీజర్లో అదే కానొచ్చింది. ఫస్ట్ సాంగ్లో కానీ టీజర్లో కానీ ప్రతి ఒక్కటి అదే కానొచ్చింది. లేటెస్ట్గా 3వ సాంగ్ కూడా తన చెప్పిన దాంట్లో ఏ మాత్రం డైరెక్టర్ చెప్పిన దాంట్లో ఇప్పటి వరకు ఎక్కడ తగ్గలే. నెక్స్ట్ ట్రైలర్ ఉండబోతుంది. అప్డేట్ 9th లేకపోతే 13th అని ట్రైలర్ కమింగ్ సూన్ అని పెట్టారు. డేట్ మాత్రం లాక్ చేయలేదు. డేట్ అనౌన్స్మెంట్ ఉంటుంది. జస్ట్ ఈ సాంగ్కే ఇలాంటి అంచనాలు, ఇలాంటి ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేస్తుంటే ట్రైలర్ ఒకటి బ్లాస్టింగ్ అయిపోయే రెస్పాన్స్ వస్తే మాత్రం సినిమాను ఆపే తరం ఎవ్వరికీ కాదు. 3 రోజులు రిలీజ్ అయిన తర్వాత 3 రోజులు టాక్తో సంబంధం లేకుండా ఊచకోత బాక్స్ ఆఫీస్ మోత మోగడం గ్యారెంటీ అనిపిస్తుంది. ప్రజెంటు చుట్టమల్లే సాంగ్ ఇప్పట్లో ఆగదు. ఎక్కడ చూసినా, ఏ మూలన చూసినా, ఎక్కడ కాలేజీలో చూసినా, ఏ ఫంక్షన్లో చూసినా కానీ చుట్టమల్లే సాంగ్ మోత మోగిపోతూనే ఉంది. ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ దావుదీ సాంగ్ అన్న వేసిన స్టెప్లకైతే రీల్స్ అనేది మోత మోగిపోతూనే ఉంది. రేపు గణేష్ మండపాల్లో ఎక్కడ చూసినా దావుదీ మోత మోగడం గ్యారంటీ. ఆ వెస్టర్న్ బీట్లో 2 స్టెప్పులు మూమెంట్ మాత్రం ఒక రేంజ్లో అనిపించింది. సాంగ్ మాత్రం ఫుల్గా పెట్టినుంటే ఇంకా ఒక నెక్స్ట్ రేంజ్ ఉంటుండే. నాకు తెలిసి లాస్ట్లో స్పెషల్ మూమెంట్ ఉంటుంది. ఆ మూమెంట్ దాచారేమో, సినిమాలోనే డైరెక్ట్ చూడాలేమో. ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన దేవర థర్డ్ సింగిల్ దావుదీ సాంగ్ కంపోజ్ అనిరుద్ధ్ ఏ రేంజ్ మాస్ బిట్ వెస్టర్న్ స్టైల్ ఇచ్చిండో దానికి మించి స్టెప్ పడ్డది కాబట్టి మోత మోగిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఆల్ మై